अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले संगारेड्डी के शहर सदाशिवपेट में संगारेड्डी एमएलए चिंता प्रभाकर के हाथों सीएम रिलीफ फंड के चेक्स की तकसीम अमल में आई। इस मौके पर बीआरएस पार्टी के सीनियर कायदीन और एक्स काउंसलर, पार्टी वर्कर्स, मिनॉरिटी लीडर्स और पार्टी कारकुनान भी मौजूद थे। సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి చేతి మీదుగా అందించడం జరిగింది. మండలానికి సంబంధించి 21 చెక్కులు మొత్తం 5,82,000 అమౌంట్తో ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, సంగారెడ్డి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో చింతా ప్రభాకర్ గారు ముందుంటారనే విషయం అందరికీ తెలుసు. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే 10 సంవత్సరాలు అప్పుడు ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అంటేనే తెలిసేది కాదు. వాస్తవానికి అప్పుడు ఎవరో అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకు 2,000, 1,000 రూపాయలు ఇచ్చి జనాలని బెగ్గర్స్ చేసే ప్రయత్నం చేసిండు ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే, ఏదైనా ఆపద ఉండి తన ఇంటికి వస్తే వారికి శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేస్తారని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి దానికి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ఆపదలో ఉండి అనారోగ్యంతో ఉండి వాళ్ళు అప్పులు చేసి మరి ట్రీట్మెంట్ చేసుకుంటారు. మరి వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక ఉడతా సాయంలా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముందు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు విద్యావంతులు, విజ్ఞులు కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో గులాబీ జెండాని ఎగరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాము. జై తెలంగాణ. సదాశివపేట పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణానికి చెందినటువంటి 14 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 3,21,000 రూపాయలు చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు పాల్గొనడంలో వారికందరికీ స్వాగతం పలుకుతూ, ఈనాటి ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, లబ్ధిదారులు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయి అక్కడ అధిక ఖర్చుల భారాన్ని భరించలేక ప్రభాకర్ అన్న గారిని సంప్రదిస్తే వారికి అండగా ఉంటానన్నటువంటి అభయస్థం ఇస్తూ వారి దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి చెక్కులను వారికి ఈరోజు సదాశివపేట పట్టణంలో అందించడం అన్నది మేము ప్రభాకర్ అన్న గారికి పట్టణ పార్టీ పక్షాన, అదే రకంగా లబ్ధిదారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాము.